నమస్తే, ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. పంచగ్రహ కూటమి వల్ల ఏ రాశుల వారికి ఏం జరుగుతుందో చెప్పడానికి మనతో పాటు చంద్రశేఖర శర్మ గారు ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు ఈ పంచగ్రహ కూటమి వలన ఏ ఏ రాశులు లాభపడుతూ ఉన్నాయి, ఏ ఏ రాశులు జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని మనం తెలుసుకుందాం. రాశులలో మొదటి రాశి అయినటువంటి మేషరాశి యొక్క ఫలితాన్ని చూసినప్పుడు రవి అనుకూలంగా 10వ స్థానంలో ఉన్నాడు. తర్వాత చంద్రుడు అనుకూలంగా 10వ స్థానంలో ఉంటూ ఉన్నాడు. కాబట్టి రవిచంద్రుల యొక్క కలయిక మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. మరి వారికి ఉన్నటువంటి శని ప్రభావం గాని గురు ప్రభావం గాని తగ్గి ఈ రెండు గ్రహాలతోటి ఇప్పుడున్నటువంటి పరిస్థితి అంటే జనవరి ఫిబ్రవరి 2 మాసాలు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అవుతూ ఉంటాయి. విదేశీయానం అనేది కనిపిస్తూ ఉంది. తర్వాత దానితో పాటు వీళ్లకు వివాహాలు చేసే ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి. వ్యాపార లాభాలు కూడా కనబడుతూ ఉన్నాయి మేషరాశికి. తదుపరి చూసినప్పుడు మనకు వృషభ రాశి. వృషభ రాశి వారికి పంచగ్రహ కూటమి కొంత నష్టాన్ని తీసుకొచ్చే విధంగా ఉంది. వీరికి కేవలము మరి రవి గాని బుధుడు గాని తర్వాత కుజుడు గాని చంద్రుడు గాని అనుకూలంగా లేరు. కాబట్టి కేవలం శుక్రుని యొక్క బలం ఉంది. అంటే ఏ పని చేసినా భార్యాభర్తలుగా ఉన్నటువంటి వాళ్ళు కలిసి ఆలోచించి పని చేసుకోవాలి. ఈ నెల రోజులు కొంత జాగ్రత్తగా ఆరోగ్య విషయంలో డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండవలసిందిగా తెలుపబడుతూ ఉంది. మూడవ రాశి అయినటువంటి మిథున రాశికి మరి రవి బుధుడు శుక్రుడు కుజుడు చంద్రుడు ఈ యొక్క 5 గ్రహాలు కూడా పంచగ్రహాలు కూడా అష్టమ స్థానంలో కనబడుతున్నాయి. కాబట్టి కేవలము ఒక శుక్రగ్రహం మాత్రమే బాగా ఉంది. అంటే దాంపత్య జీవనం గాని విలాసవంతమైనటువంటి జీవితం మాత్రమే గడపడానికి అవకాశం ఉంది. మిగతా రవి గాని బుధుడు గాని కుజుడు గాని చంద్రుడు గాని అనుకూలంగా లేరు. కాబట్టి వాహన ప్రమాదాలు ఆకస్మికమైనటువంటి అనారోగ్యం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. తర్వాత కర్కాటక రాశిని గమనించినప్పుడు 7వ స్థానంలో వీటికి పంచగ్రహ కూటం అనేది జరుగుతూ ఉంది. 7వ స్థానంలో కేవలం చంద్రుడు మాత్రం 2 రోజులే బాగా ఉంటున్నాడు. మానసిక పరిస్థితులు కానివ్వండి శారీరకమైనటువంటి పరిస్థితులు కాని బాగా ఉండవు. ముఖ్యంగా ఈ రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం కూడా కర్కాటక రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. తదుపరి మరొక రాశి ఏమిటంటే సింహరాశి. సింహరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది ఈ యొక్క పంచగ్రహ కూటమి. ప్రస్తుతం వారికి ఉన్నటువంటి శని అష్టమ స్థానంలో శనిగ్రహం ఉన్నా కూడా ఎటువంటి హాని చేయకుండా ఉంటాడు. 6వ స్థానంలో రవి, 6వ స్థానంలో బుధుడు, 6వ స్థానంలో శుక్రుడు, 6వ స్థానంలో కుజుడు, 6వ స్థానంలో చంద్రగ్రహం అనుకూలంగా ఉంది. కాబట్టి సింహరాశి వారికి ఈ మాసమంతా కూడా సత్ఫలితాలు ఉంటూ ఉంటాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి విజయాలు, ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రమోషన్స్, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి విశేష ప్రతిభ, కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. తదుపరి కన్యా రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి అనేది 5వ స్థానంలో ఉంది. కాబట్టి వీరికి కేవలం శుక్రుడు మాత్రమే అనుకూలంగా ఉన్నాడు. మిగతా ఏ గ్రహం కూడా అనుకూలంగా లేదు. కాబట్టి వీళ్ళు కొంత ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వాహనం నడిపేటప్పుడు కూడా మెలకువగా ఉండాలి, జాగ్రత్త వహించాలి. తర్వాత కుటుంబ వాతావరణం బాగా ఉంటుంది. పెద్దవాళ్ళ యొక్క సలహాలు తీసుకొని ముందుకు పోవడం శ్రేయస్కరం. తదుపరి తులారాశి జాతకులను గమనించినప్పుడు వీరికి మరి పంచగ్రహ కూటం అనేది 4వ స్థానంలో ఉంది. కాబట్టి వీరికి బుధుడు శుక్రుడు అనుకూలంగా ఉన్నారు. మిగతా 3 కూడా అనుకూలంగా లేదు. ఈ మాసం 50% కొంతవరకు బాగా ఉంటుంది. పంచగ్రహ కూటంలో ఉన్నటువంటి బుధుడు శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి భార్యాభర్తల యొక్క సంబంధం కానివ్వండి, వివాహ ప్రయత్నాలు కానివ్వండి, తర్వాత మీ యొక్క బుద్ధి బలం చేత అన్నిట్లలో విజయం సాధిస్తారు. తదుపరి మరొక రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి పంచగ్రహ కూటం అనేది 3వ స్థానంలో కనబడుతూ ఉంది. అయితే వారికి పంచగ్రహ కూటం అనేది ఏ విధంగా ఉందో చూద్దాం. పంచగ్రహ కూటంలో వీరికి 3వ స్థానంలో 5 గ్రహాలు ఉన్నాయి. కాబట్టి రవి అనుకూలంగా ఉన్నాడు, అదేవిధంగా కుజుడు అనుకూలంగా ఉన్నాడు, చంద్రుడు కూడా చాలా అనుకూలంగా కనబడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే మరి ఈ యొక్క 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వీరికి గతంలో పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ కూడా ముందుకు రావడం, విజయ అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి.
సూర్యుడు బాగా ఉన్నాడు కాబట్టి ఆరోగ్యం ఇచ్చే సూర్య భగవానుడు బాగా ఉన్నాడు కాబట్టి వీరికి నర్వ్స్ గాని బోన్స్ గాని సంబంధించినటువంటి వ్యాధులు దూరం అవడం, అదేవిధంగా కుజుడు కూడా 3వ స్థానం అనుకూలంగా ఉన్నాడు. చంద్ర భగవానుడు కూడా ఈ యొక్క పంచగ్రహ కూటమి రోజున 3వ స్థానం ఉన్నాడు కాబట్టి అన్ని అనుకున్నటువంటి పనులు విజయవంతం కావడం, ముఖ్యంగా సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి విజయ అవకాశాలు, విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా మరి వీరికి కనబడుతున్నాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంది. తర్వాత ధనుస్సు రాశి వారిని గమనించినప్పుడు పంచగ్రహ కూటం అనేది వీరికి 2వ స్థానంలో సంభవిస్తబోతూ ఉంది వీరి రాశి నుండి. మరి వీరికి ముఖ్యంగా శుక్రుడు కుజుడు చాలా అనుకూలంగా ఉన్నారు. మిగతా రాశులు అనుకూలంగా లేకున్నా కూడా ధనుస్సు రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి కొంతవరకు ఆరోగ్య స్థానంలో రవి సరిగ్గా లేడు కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. తర్వాత కుజుడు కూడా ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి గర్భ సంబంధమైనటువంటి వ్యాధులు రాకుండా చూసుకోవాలి. మానసిక ప్రశాంతమైనటువంటి అంటే మానసిక పరమైనటువంటి ప్రశాంతత కొంత లోపిస్తూ ఉంటుంది, కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. తదుపరి మకర రాశిలోనే మరి యొక్క పంచగ్రహ కూటమి వస్తూ ఉంది కాబట్టి వీరికి కేవలం శుక్రుడు చంద్రుడు మాత్రమే అనుకూలంగా ఉన్నాడు. మకర రాశిలో ఉన్నటువంటి జాతకులంతా కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో, ఫైనాన్స్ విషయంలో, పెట్టుబడుల విషయంలో కూడా వీళ్ళు కొంత జాగ్రత్తగా ముందుకు పోవాలి. తదుపరి కుంభరాశి జాతకులకు మరి చాలా వరకు అనుకూలంగా లేదు. పంచగ్రహ కూటమి 12వ స్థానంలోనే 5 గ్రహాలు ఉన్నాయి కాబట్టి వీరికి కేవలం గురుబలం ఒకటే అనుకూలంగా ఉంది కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. జనవరి మాసం, ఫిబ్రవరి మాసం 2 మాసాలు కూడా కొంతవరకు టెన్షన్స్ తో కూడుకున్నటువంటి వాతావరణం, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవడం, డబ్బు పరమైనటువంటి ఇబ్బందులు కలగడం, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కూడా కలిగే అవకాశం ఉంది కాబట్టి వీరు మహాన్యాసక పూర్వక రుద్రాభిషేక కార్యక్రమాన్ని ఒక సోమవారం చేయించుకోవడం ఉత్తమం. తదుపరి చివరి రాశి అయినటువంటి మీన రాశికి పంచగ్రహ కూటమి 100% అనుకూలంగా ఉంది. పంచగ్రహ కూటంలో ఉన్నటువంటి రవి, బుధుడు, శుక్రుడు, కుజుడు, చంద్రుడు అన్ని కూడా 11వ స్థానంలో ఉన్నది కాబట్టి ఏకాదశ స్థానం చాలా అనుకూలిస్తూ ఉంటాయి. వీరికి యొక్క జనవరి నుండి ఫిబ్రవరి దాకా కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. కొత్త ప్రాజెక్టు ప్రారంభం చేయవచ్చు, ఉద్యోగ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రాజకీయ రంగంలో కొత్త వాళ్ళు అరంగేట్రం చేస్తూ ఉంటారు. తర్వాత దానితో పాటు మీ పిల్లల యొక్క భవిష్యత్తు కూడా చాలా వైభవంగా ఉంటుంది. పెట్టుబడులకు కూడా ఈ యొక్క మాసం చాలా అనుకూలంగా ఉంది. ఓం తత్సత్. సో చూసారు కదండి, ఇలాంటి మంచి మంచి విషయాలతో మేము ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ భక్తి.